ఇంట్లో క్లబ్బు, వ్యభిచారం జరుగుతోందని కంప్లైంట్ ఇచ్చింది మీ అన్న. దాన్ని ఒప్పుకున్నాను, అంతే. మాయమ్మగారు, ప్లీజ్ మా షాల్ని జీవితం నాశనం చేయకండి. మా షాల్ని ఎవరనేది మీకు తెలుసు. బాగా తెలుసు. ద గ్రేట్ జస్టిస్ రాజశేఖరన్ కూతురని తెలుసు. మా చెల్లి ఎలాంటిదనేది కూడా మీకు తెలుసు. బంగారం లాంటి పిల్ల. మరెందుకు చేశారు? వేరే దారి లేదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు మీ అన్న. నా ఇంటికి ఎసరు పెట్టాలనుకున్నాడు, కాని నేను తన చెల్లెల భవిష్యత్తుకు ఎసరు పెట్టాను. నా ఇంట్లో వ్యభిచారం జరగటం లేదని రంగాకు తెలుసు, మీ చెల్లెలు మంచిదని నాకు తెలుసు. కాని లోకం దృష్టిలో రెండూ అబద్ధమే. దీని మూలంగా నాకు పోయేది ఏమీ లేదు, కాని మీ చెల్లెలికే. మాయమ్మగారు, మా రంగనే బదులు నేను క్షమాపణ చెప్తాను. మీకేం కావాలన్నా ఇస్తాను. మా షాల్నికి ఇప్పటివరకు జరిగిన అవమానం చాలు. రేపు కోర్టులో అందరి ముందు తలదించుకుని నిలబడ్డాన్ని నేను ఊహించుకోలేను. ప్లీజ్. మీకు మీ ఇంటి మర్యాద ముఖ్యం, మీ చెల్లెలు భవిష్యత్తు ముఖ్యం. మీ నాన్నో పెద్ద మనిషి, ఆయనకు పరువు ప్రతిష్టలు ముఖ్యం. కాని ఆయన చేసిన పాపం ఊరికే పోతూ బిడ్డలకి చుట్టుకుంటుంది. ఏంటి మీరనేది? గతం అనవసరం. ఇందాకేమన్నారు? నాకేం కావాలన్నా ఇస్తానన్నారు. అవును, మీకేం కావాలన్నా ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. మీ నాన్న రాజశేఖరం వచ్చి నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ అడగాలి. చేయించగలరా? రాగిణి, టైం 11 అయింది. అందరూ కడుపు మార్చుకోవడం ఎందుకు? వెళ్ళి భోంచేయండి. మల్లిక, నువ్వు కూడా వెళ్ళు. పల్లవి, అర్చన, శరత్, పదండి. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలిగా లేదు వదినా. శాలిని వచ్చిన తర్వాత అందరం కలిసే తిందాం. ఏం పిల్లో ఏమిటో, ఇంతమంది బాధపడుతున్నాం. ఎక్కడుందో ఏం చేస్తుందో. కనీసం ఒక ఫోన్ చెయ్యాలన్న జ్ఞానం కూడా లేదా పిల్లకి? వదినా, ఒకసారి రంగన్నయ్యకి ఫోన్ చేయొచ్చుగా. రింగ్ అవుతుంది గానీ లిఫ్ట్ చేయడం లేదు. అరే, ఇంతమంది తిండి తిప్పలేకుండా కూర్చున్నాం. కనీసం ఎవరికైనా దానికి ఫోన్ చెయ్యాలనిపించలేదా? నానమ్మ, డాడీకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పేద్దామా? వద్దులే, ఇది చెప్పి వాడి మనసు ఎందుకు పాడు చేయటం? మన వల్ల కానప్పుడు, షాల్ని రానప్పుడు చూద్దాం లేపో.
హలో, రాంగ్ నంబర్. నీకు అసలు బుద్ధుందా? ఏంటి ఇది? అసలు నీ వయసు ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? అసలు నువ్వు అలాంటి ప్లేస్ కి వెళ్ళడం ఏంటి? ఇక్కడి దాకా తీసుకొచ్చావు. అసలు నిన్ను ఇవన్నీ మాట్లాడాల్సింది ఇక్కడ కాదు. ముందు శాలిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి. ప్రశాంత్, సిఏ గారితో మాట్లాడదాం. సో మీరు జస్టిస్ రాజశేఖర్ గారి పిల్లలన్నమాట? అవును సార్. మహిమ గారు, ఇది పెద్దవాళ్లతో పని. ఏదో విధంగా కాంప్రమైజ్ అవ్వండి. సార్, ఈ కేసు మూలంగా నాకు పోయేదేమీ లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తా. ఎన్ని అవమానాలైనా భరిస్తా. అంటే కాంప్రమైజ్ అవ్వరన్నమాట? నీకేంటి సార్ ఇంత ఇంట్రెస్ట్? చూడబోతే మీరేదో వీళ్లతో లాలూచిపడి కేసును మాఫీ చేయాలని చూస్తున్నట్టున్నారు. అలాంటిదేమన్నా జరిగితే ఈ మహిమ చూస్తూ ఊరుకోదు. అన్ని ఛానల్స్లోనూ న్యూస్ వచ్చేట్టు కవర్ చేస్తా. తప్పు చేశాను, నాతో పాటు అందరూ శిక్ష అనుభవించాల్సిందే. సారీ, ఈ కేసులో మీకేం హెల్ప్ చేయలేకపోతున్నాను. ఉన్న కొద్దీ ఇంకా కాంప్లికేటెడ్ అయ్యేలా ఉంది. వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు భార్యాభర్తలుగా ఉండటానికి అంగీకరిస్తే చట్టపరంగా వాళ్ళు నిరపరాధులనుకుంటా? ఎస్. అంటే అంటే ఏం లేదు సార్. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉంటామని అంగీకరించి మాకు అంగీకార పత్రం రాసిస్తే మేము ఎటువంటి కేసు ఫైల్ చేయం. ఇంతకంటే మార్గం లేదు ప్రశాంత్. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, దీనికి అంగీకరించకపోతే శాలిని కోర్టుకు వెళ్తుంది, సమాజంలో మన పరువు పోతుంది. రెండోది, ఒకవేళ అంగీకరిస్తే
దీపక్ ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం కిషోర్? సరే ఇన్స్పెక్టర్, వాళ్ళ అభిప్రాయం కనుక్కొని వాళ్ళని ఒప్పించి తీసుకొస్తాం. సరే, మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. మిగతా విషయాలు నేను మేనేజ్ చేస్తాను. ఇది అన్యాయం. న్యాయాలు అన్యాయాలు నువ్వు మాకు చెప్పక్కర్లేదు. నువ్వేం చేస్తావో చెయ్యి. మీడియాకి వెళ్తావా వెళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళు ఈ కేసు నుంచి బయటపడితే నిన్ను కూడా క్షమించి వదిలేస్తాను. బీ కేర్ఫుల్. దీపక్తో పెళ్ళా? శాలిని, ఈ కేసులోంచి నువ్వు బయటపడాలి అంటే దీపక్ని నీ భర్తగా అంగీకరించక తప్పదు. నువ్వు ఇప్పుడు కాదే ఆలోచించాల్సింది. అతనితో ఆ ఇంటికి వెళ్ళక ముందు ఆలోచించాలి. చెప్పు శాలు, ఏమంటావో చెప్పు. నాన్నగారు ఏమంటారో? నాన్నగారితో నేను మాట్లాడతాను. మీ అందరి ఇష్టమే నా ఇష్టం. శాలినికి అబ్జెక్షన్ లేదు. దీపక్ కూడా ఓకే అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. దీపక్తో మాట్లాడదాం పదండి. రండి. రా శాలిని. దీపక్, నేను శాలిని అన్నయ్యని. శాలిని తప్పు చేసిందా? నువ్వు తప్పు చేసావా? తప్పు ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఇవన్నీ అడగడానికి, ఆలోచించడానికి నీ దగ్గరికి రాలేదు. అంత టైం కూడా లేదు. మేమేం తప్పు చేయలేదు సార్. ఆవిడే. తెలుసు, అందుకే చెప్తున్నావు. రేపు కోర్టుకు వెళ్ళి శిక్షపడి అందరి ముందు తలదించుకునే కంటే ముందే ఒక నిర్ణయం తీసుకొని ఈ కేసు నుంచి బయటపడడం మంచిది దీపక్. అంటే నన్నేం చేయమంటారు? శాలిని భారీగా అంగీకరించాలి. నో, దిస్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు ఎందుకు ఇంపాసిబుల్? శాలిని అంటే నీకు ఇష్టమా లేదా?
శాలిని అంటే నాకు ఎప్పటికీ ఇష్టమే. అంటే దాన్ని ఇష్టపడతావు కానీ పెళ్లి చేసుకోను అంటావు అంతేనా? మాట్లాడవే, కమాన్ స్పీక్ అవుట్. చూడు చూడు దీపక్, అసలిది ఎంత పిల్లని, దీని వెనకాల ప్రేమ ప్రేమ అని తిరిగి ఇంతవరకు తీసుకొచ్చావు. ప్రార్థన, మనం అతనితో మాట్లాడడానికి వచ్చాం, గొడవ పడ్డానికి కాదు. కిషోర్ ఇంపాసిబుల్ అంటున్నాడు, ఇంకెలా మాట్లాడమంటావు? అసలు దీని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచిస్తున్నాడా? నేను చెప్పేది వినండి. శాలిని పెళ్లి చేసుకొని అనట్లేదు. ఇంత సడన్ గా అంటే తీరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మనకు టైం లేదు దీపక్. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటామని సీఏ ముందు అంగీకరిస్తేనే ఈ కేసు నుంచి మనం బయటపడేది. ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఇంతగా చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకునేసరికి దాని జీవితం నాశనం అయిపోతుంది. అది కాదు సార్. ఏది కాదు? నీకే నువ్వు మగాడివి. రేపు ఏమైనా నువ్వు హాయిగా బయట తిరుగుతావు, నిన్ను ఎవ్వడూ ఏమీ అనడు. కానీ మా శాలిని గురించి ఆలోచించావా? అది కాదండి, నాకన్నా నాకు శాలినియే ఎక్కువ. కానీ మా నాన్నగారికి విషయం తెలీదు. ఆయనకొక్కసారి చెప్పి కరెక్ట్. నీ ప్రాబ్లం అందరికీ అర్థమైంది. మీ నాన్నగారికి చెప్పకుండా ఎలా చేయాలని ఆలోచిస్తున్నావు అంటే నీ మంచితనం మాకు అర్థమైంది దీపక్. కానీ సేమ్ టైం శాలిని జీవితాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కదా. ఒకవేళ మీ నాన్నగారికి చెప్పావనుకో, ఆయన ఇక్కడికి వచ్చి నాకు ఇష్టం లేదు అన్నారనుకో, శాలిని ఇలాగే వదిలేస్తావా? నువ్వు నన్ను మోసం చేశావు, నీ అంత చూస్తాను. నా చేతులారా నేనే దాని జీవితాన్ని నాశనం చేశాను.